హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముల్కల ఇన్ఫో. ఫ్రెండ్స్, మొబైల్ గురించి చెప్పాలంటే డైరెక్ట్‌గా ఈరోజు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి కాదు. ముందు మనుషులు దూరంలో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడేవారు, తర్వాత టెలిఫోన్ ఎలా వచ్చింది, వైర్ ఫోన్ నుంచి వైర్‌లెస్ ఫోన్ ఎలా అయింది, చిన్న మొబైల్ ఎలా స్మార్ట్ మొబైల్ అయింది, ఈ జర్నీలో ఒక్కో టెక్నాలజీ ఎలా అప్డేట్ అయింది, ఏం కొత్తగా వచ్చిందో, ఎందుకు మార్పులు చేశారో స్టెప్ బై స్టెప్ సింపుల్‌గా చూద్దాం. స్టార్ట్ నుండి లేటెస్ట్ మొబైల్ వరకు కంప్లీట్ స్టోరీ ఈ చిన్న సిరీస్‌లో ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా. అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఒక టీచర్ అండ్ సైంటిస్ట్. మొదటగా ఆయన మాటలు సరిగ్గా వినలేని, మాట్లాడలేని వాళ్ళ కోసం సౌండ్ క్లియర్‌గా చేరే డివైస్ తయారు చేయాలని అనుకున్నాడు. ఆ రీసెర్చ్ చేస్తూ మనిషి మాటను వైర్ ద్వారా పంపాలనే ఐడియాకి వచ్చాడు. 1876లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనే సైంటిస్ట్ మనిషి మాటను వైర్ ద్వారా పంపాలని ప్రయత్నించాడు. మొదట టెలిఫోన్ చాలా సింపుల్ డివైస్. వుడెన్ బేస్, వైర్స్, సౌండ్ హారన్‌తో తయారైంది. బెల్ తన అసిస్టెంట్ వాట్సన్‌కి మొదటి కాల్ చేశాడు. మిస్టర్ వాట్సన్, కమ్ హియర్. ఐ వాంట్ టు సీ యూ. యెస్ సర్, ఐ విల్ బి రైట్ ఓవర్ అనే సంభాషణతో మొదటి కాల్ స్టార్ట్ అయింది. టెలిఫోన్‌లో మనం మాట్లాడితే సౌండ్ వస్తుంది. డయాఫ్రామ్ వైబ్రేట్ అవుతుంది. అది ఎలక్ట్రిక్ సిగ్నల్ అవుతుంది. వైర్ ద్వారా వెళ్తుంది. అక్కడ మళ్ళీ సౌండ్ అవుతుంది. అంటే వాయిస్, సిగ్నల్, వాయిస్. అక్కడి నుంచి కమ్యూనికేషన్ వరల్డ్ చేంజ్ అయింది. ఈ ఇన్నోవేషన్ తర్వాత ఆఫీసెస్ కనెక్ట్ అయ్యాయి. సిటీస్ కనెక్ట్ అయ్యాయి. కంట్రీస్ కనెక్ట్ అయ్యాయి. అక్కడి నుంచి ల్యాండ్‌లైన్, మొబైల్, స్మార్ట్ ఫోన్ వరకు జర్నీ మొదలైంది. ఒక చిన్న వుడెన్ బాక్స్ నుంచే ఈరోజు స్మార్ట్ ఫోన్ మొదలైంది. పార్ట్ 2 ల్యాండ్‌లైన్, రోటరీ ఫోన్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.